వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథ ఒకటి. గత ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే వసంతుడి వరకు మాట్లాడుకున్నాము. ఆ అమ్మాయి నా ముసలావిడ రాజు దగ్గరికి తీసుకెళ్లిపోయింది. పాపం ఇతను మాత్రం ఉండిపోయాడు. సరే, మిగతా ఫ్రెండ్స్ అందరూ నలుగురు కూడా 5గురు కలుసుకోవాలి కదా, కలుసుకుని తన దగ్గరికి వచ్చి తనని విడిపిస్తారు అని భావించింది ఆ అమ్మాయి. అంతవరకు విన్నాం కదా. మరి ఆ మిగతా నలుగురు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళలో ఒకరి గురించి అంటే మళ్ళీ తర్వాత మధ్యాహ్నపు మజిలీ ఒకటి, రాత్రి మజిలీ ఒకటి ఉంటుంది వీళ్ళది. మధ్యాహ్నపు మజిలీ చిన్న మజిలీ, కొంచెం అన్నం వండుకుని తినడం కోసం, ఏదో వండుకుని తినాలి కదా. రాత్రి మజిలీ పడుకునే మజిలీ, ఎక్కువ పెద్ద మజిలీ కదా, రాత్రి అంతా పడుకుంటారు ఎక్కడో చోట. కాబట్టి మధ్యాహ్నపు మజిలీలో కూడా కొంత కథ చెప్పుకుంటూ ఉంటారు. ఈ తర్వాత వేసిన మజిలీలో ఈయన ఏం చేశాడంటే, ఈ కుర్రాడు అడిగాడు, అయ్యో వసంతుడు ఏమైపోయాడు, పాపం కళావతి సంగతి ఏమైంది, మీరు సరిగ్గా చెప్పలేదు, ఇంత మటుకు వదిలేశారంటే, అది కాదురా తర్వాత కథ చెప్తాను, రాముడు ఏం చేశాడో చూద్దాం అన్నాడు. ఈ రాముడు ఎవరు, ఈసారి మళ్ళీ మణిసిద్ధుడు ఏం చేశాడు, మణిని దగ్గర పెట్టుకుని ఆ మణిలోకి చూశాడు. దండం పెట్టి మణికేసి చూస్తే అప్పుడు జరిగిన కథ ఆయనకు తెలుస్తుంది అనమాట. ఈ 5గురు అబ్బాయిలో రెండో వాడైన రాముడు మర్రి చెట్టు కొమ్మ మీద ఎక్కాడు. ఆ పక్కన నడిచి 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 6 రోజులు నడిచాక, 6 రోజులు నడిచిన తర్వాత అతనికి మర్రి చెట్టు కొమ్మ తాలూకు చివరి భాగం దొరికింది. అక్కడికి వెళ్ళాడనమాట. దిగితే ఆ చెట్టు మించి దిగేశాక అదొక పెద్ద అంటే పీఠభూమి లాగా ఉంది, ఖాళీగా ఉందన్నమాట. ఒక కొండ కనపడుతోంది, నరసంచారం లేదు. సరే ఏం చేయదో చూద్దాం అనుకుని ఏం చేశాడు, ఆ పర్వతం ఎక్కడానికి మొదలుపెట్టాడు. ఎక్కుతుంటే ఇక పైకి వెళ్తూ ఉండటమే. ఆ కొండకి దరి తెన్ను లేదు, ఎటు వెళ్తున్నానో అర్థం కాలేదు అతనికి. సరే ఏమనుకున్నాడు, ఇది లాభం లేదు, ఏం చేస్తాను నేను నడిచి నడిచి మళ్ళీ ఆ కొమ్మ ఎక్కి ఇంకొక ఎక్కడికైనా వెళ్దాం, లేదా వెనక్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఏం లేదు, చెట్టు కొమ్మ పట్టుకుని వచ్చాడు కదా, ఏమీ లేనప్పుడు ఇంక ఇక్కడ చూడడం ఎందుకు, మనుషులు ఎలాగూ లేరు, ఇక్కడేమీ చెట్టు చేమా తప్పిస్తే ఏమీ వింత విశేషం విడ్డూరం ఏమీ లేవు. వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి కానీ అప్పటికి ఏం అర్థమైందంటే, కొండ కొమ్మ దాకా వెళ్ళిపోయాడు, అసలు ఎటు దిగాలి ఏమవ్వాలో కూడా తెలియటల్లా. సరే ఏమనుకున్నాడు, వెనక్కి తిరిగిపోయాడు. అటు దిగల, వెనక్కి దిగాడనమాట. మళ్ళీ ఎటెక్కాడో అటు దిగడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వద్దాం అనుకుంటున్నాడు కానీ అతను వెళ్ళగలిగాడు. మనం కొండ ఎక్కేటప్పుడు ఎట్లాగొట్లా పైకి ఎక్కుతాము, మనం వచ్చిన దారిలోనే వస్తామని గ్యారంటీ లేదు, ఎటోడు పోతాం. ఈసారి ఈ వచ్చిన దాంట్లో ఒక గుహలాగా కనపడింది. సరే ఏమనుకున్నాడు, గుహలో ఎవరున్నారో చూద్దామంటే ఆ గుహ లోపలికి వెళ్తే గుహ కూడా ఇట్లా మూసుకుపోయినట్టుంది. లోపలికి వెళ్ళగా ఎందుకు వచ్చానురా నేను, బుద్ధిహీనుణ్ణి, ఎలాగోలాగా మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామని ఇక ఏం చేయాలో తెలియలేదనమాట. లోపలికి వెళ్ళేసరికల్లా చీకటిగా అయిపోయిన గుహలో చిన్న వెలుతురు కనపడుతుంది. ఆ వెలుతురు వైపుకి మెల్లిగా జరుగుతూ వెళ్ళేసరికల్లా ఆ వెలుతురు దగ్గర ఒక ఆయన తపస్సు చేసుకుంటూ కనిపించాడు. తపస్సు చేసుకుంటూ అమ్మయ్య ఒక మనిషి కనపడ్డాడు కదా, ఇన్ని రోజులు అయిపోయింది. సరే అక్కడే దండం పెట్టి అక్కడ కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళు తెచ్చాడు. ఎవడరా నువ్వు అని. అప్పుడు ఈ కుర్రాడు, మేము ఇలా ఫలానా రాజుగారి అబ్బాయిలు అండి, మేము రాజుగారి ఆస్థానంలో మంత్రి గారి అబ్బాయిని నేను, మేమంతా కలిసి వచ్చాం, ఓ మర్రి చెట్టు కనపడింది, అది ఎక్కాం, దానితోటి నేను ఇలా వచ్చాను, కొండ ఎక్కాను, దిగటానికి మార్గం దొరకలేదు, కిందకి ఏదో ఒక పక్కకని దిగుతుంటే ఈ గుహలోకి వచ్చాను అని అనేసరికల్లా ఆయన అన్నాడు, ఇవాళ 12 సంవత్సరాలకు ఒక్కసారి కళ్ళు తెరుస్తాను నేను, 12 ఏళ్ళకి ఒకసారే చూస్తాట ఆయన. ఈ 12 ఏళ్ళకి ఒకసారిలో ఇవాళ ఆ ఒకసారి అయ్యింది, లేకపోతే నా కోపానికి నువ్వు నన్ను పిలిచినా మాట్లాడించినా నాకు వచ్చిన కోపానికి నీకు శాపం దొరికేదిరా నాయన, నువ్వు అదృష్టవంతుడివి, నీ టైం బాగుంది అని చెప్పి ఏమన్నాడంటే, నీకేం కావాలో చెప్పన్నాడు. ఏమన్నాడు, అప్పటికప్పుడు ఏముంది వీడి మనసులో, ఈ కొండకు మొదలు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి ముందు అడిగాడు. అడిగిన మరుక్షణం ఢామని వచ్చేసాడు. అయ్యో మర్రి చెట్టు మొదలు అడిగితే బాగుండేది, తెలివి తక్కువగా ఇది అడిగాను, ఏం చేయటం. సరే ఏం చేశాడు, ఈసారి కొండ ఎక్కకూడదు, కొండెక్కి దిగేశాడు కదా, ఓ పక్కకి నడవడం మొదలుపెట్టాడు. నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా ఏమైంది, పెద్ద పెద్ద చెట్లు ఏవో కనపడ్డాయి. సరే ఏవో పళ్ళు కాయలు కనపడుతున్నాయి. ఆ కాయలు కోస్తూ తిన్నాడు. ఓ చెట్టు కింద పడుకున్నాడు. ఇంకా అడవిలాగా ఉంది, అంతా ఖాళీగా ఉంది కదా. ఆ కొండ ఆ చెట్టు మీద గండభైరుండ పక్షులు ఉన్నాయి, పెద్ద పెద్ద గద్దలు అనమాట. గండభైరుండం అంటే అదేదో విచిత్రమైన జాతను మనకి జానపద కథలో గండభైరుండం అని రాస్తారు. అంటే ఏమిటో ఈ గద్దల్లోనే బాగా పెద్ద జాతి అయ్యి ఉంటుంది, పెద్దగా ఉంటాయన్నమాట అవి.
అయితే రెండు జోడు మాట్లాడుకుంటున్నాయి. వీళ్ళు చదువుకునే రోజుల్లో పిల్లలకి రకరకాల విద్యలు పట్టుబడ్డాయి. పక్షుల భాషని అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి వీడికి. ఓహో. వింటే ఏం అర్థమైంది, ఈ సమీపంలో ఏదో ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న రాజుగారి కూతురికి కళ్ళ జబ్బు వచ్చింది. పిల్ల భలే అందగత్తే, కానీ దాని కళ్ళు కనపడవు, కళ్ళు పోయినాయి సడన్గా. ఆ కళ్ళకి ఒక ప్రత్యేకమైన మందు ఉంది, అది ఎక్కడా దొరకదు. దాని పేరు పసికాష్టం. ఒక చెట్టు, ఒక పుల్లలన్నమాట. అవి అడవుల్లోనే దొరుకుతాయి. ఆ కాష్టము గద్ద తాలూకు గూట్లో ఉంటేనే దానికి ఆ పవర్ వస్తుంది. ఆ కాష్టం దీని దగ్గర ఉంది, ఈ గూట్లో ఉంది. ఇప్పుడు మన గూట్లో ఉన్న పసికష్టాన్ని కనుక అరగదీసి ఆ పిల్ల కళ్ళకి రాస్తే దానికి కళ్ళు వస్తాయి. ఎవడు చేస్తాడు? ఇది వరకు రాజుగారు రోజు పక్షులకు ఆహారం అని రాజు కూతురు బోల్డని పోసేవాళ్ళు. ఇప్పుడు ఆ కూతురికి బాగుండకపోవడంతో పిల్ల రావట్లేదు, తండ్రి రావట్లేదు, లేకపోతే మనకు బోల్డ్ ఆహారం దొరికేది అని చెప్పుకుంటున్నాయి. వీడంతా విని ఏం చేశాడు, సరే చూద్దామని పొద్దున్నే గండభేరుండ పక్షులు ఆహారానికి వెళ్ళిపోతాయి. గండభేరుండాల పిల్లలు ఇంతంత ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు పెడతాయి. అవి ఆహారం కోసం వెళ్ళిపోయినాయి పక్షులు రెండు. ఇతను మెల్లిగా చెట్టెక్కి ఆ ఉన్న వాట్లలో జాగ్రత్తగా చూసి ఆ పసి కష్టాన్ని గుర్తుపట్టాడు. వీళ్ళ కొంచెం కాస్త వైద్యాలు అవి తెలిసిన వాళ్ళే వీళ్ళంతా. ఆ పుల్ల తీసుకున్నాడు, తీసుకుని చొక్క దట్టిలో పెట్టుకుని వెళ్ళాడు. నడిచి 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 మొత్తానికి నగరాన్ని చేరాడు. ఆ నగరం బయట ఉన్న రాజభట్లకి ఏం చెప్పాడంటే, రాజుగారి అమ్మాయికి కళ్ళు జబ్బు వచ్చిందట కదా, అడవిలో ఎవరో స్వాములు వారు చెప్పారు, ఒక మూలిక పేరు, నేను ఆ మందు చేస్తానన్నాడు. సరే, వాళ్ళు ఎంతమందికో ప్రయత్నం అవకాశం ఇచ్చి చూశారు, ఆ పిల్ల కళ్ళు మాత్రం రాలేదు. సరే, రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజు విసిగిపోయాడు అప్పటికైనా, పిల్ల కళ్ళు లేకపోతే పీడపోయి ఈ గోలు ఎవడు పడతాడు, పూట ఎవడో ఒకడు వస్తాడు, వాడిని సన్మానించడం, వాడిని సంభావించడం, వాడిని తీసుకుపోవటం, ఏదో చేయటం. కొంతమంది ఇచ్చిన మంది ఆ పిల్లకి సూట్ కాదు పాపం. నానా బాధలుగా ఉరి బాధలు, పిల్లల అనారోగ్యాలు మహాబాధిస్తాయి పాపం. రాజుగారు కానీ వచ్చిన కుర్రాడు వీడి స్ఫురద్రూపి, చక్కగా మాట తీరు బాగుంది. సరే చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందోనని ఈ కుర్రాడిని లోపలి తీసుకెళ్ళారు. వీడేం చేశాడంటే, ఆ పసికాష్టం తెచ్చాడు కదా, దాన్ని బాగా అరగదీసి ఆ లేపనని అమ్మాయి కళ్ళకి రాశాడు. ఒక 2-3 గంటల తర్వాత అది బాగా ఎండి డ్రై అవ్వగానే ఆ పిల్ల కళ్ళు తెరుచుకుపోయింది. కళ్ళు తెరవగానే మొట్టమొదట అది కంటికి రాసిన కుర్రాడే కనపడ్డాడు దానికి ఎదురుకుంటూ. కళ్ళు కనపడుతున్నాయి, కన్ను తెరిపిళ్ళు పడేసరికల్లా రాజు వాళ్ళు అందరూ సంతోషించారు. నాన్న, నా కళ్ళు తెప్పించిన వాడికి ఏమి ఇస్తావు నువ్వంటే, అర్ధరాజ్యం ఇచ్చేస్తానమ్మా అన్నట్టు వాళ్ళు నాన్న. రాజ్యంతో పాటు నన్ను కూడా ఇచ్చేయి నాన్న అని చెప్పి, రాజ్యంతో పాటు నన్ను కూడా ఇచ్చి, అసలు ఇతను రాకపోతే నేను చూడగలిగేదాన్నే కాదు అంటే, సరే ఏ ఊరు ఏమిటి కనుక్కున్నారు. ఫలానా ఊరి మంత్రి గారు అబ్బాయి. సరే బాగుంది కదా, మంచి మాటే. సరే, ఆ అమ్మాయి పేరు పద్మగంధి, రాజుగారి అమ్మాయి పేరు. సరే పెళ్లి చేశారు. చక్కగా భార్యతో హాయిగా కులాసాగా ఉన్నాడు. ఒక 4-5 నెలలు, 2-3 నెలలు గడిచినాయి అనుకో. అంతకుముందు అక్కడ పర్వతం ఎక్కడానికి 1 నెల పట్టింది ఇంచుమించుగా, 20 రోజులు పట్టింది అనుకో. ఎక్కి దిగి అంతా నానా బాధ పడ్డాడు కదా. ఇక్కడ ఒక 4-5 నెలలు గడిచిపోయినాయి. గడిచాక ఏమన్నాడు, ఇన్నాళ్ళు అయింది, నా ఫ్రెండ్స్ అంతా ఏమైపోయారో, చెట్టు దగ్గరికి ఎవడో ఒకడు వచ్చుంటాడు, ఎవరు రాపితే సాంబుడినైనా చూసొస్తాను, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. సరే భార్య సరేనంది, ఏముంది రాజుగారు ఎక్కడికైనా వెళ్ళటం సహజమే కదా. సరే ఒప్పుకుంది. ఓ గుర్రం వేసుకున్నాడు, కత్తిడాలు పుచ్చుకుని పోయాడు. బయలుదేరితే ఏమైంది, సేఫ్గా అయిపోతే కథ ఏముంటుంది ఇంకా. అదే చూస్తున్నా ఏంటి ట్విస్ట్ ఇక్కడ అని. సేఫ్గా అయిపోలేదు, వెనక్కి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇతను, ఏ ప్రాంతంలో అయితే మర్రి చెట్టు ఎడ్జు ఆగిందో అక్కడికి రావాలన్నమాట. వాళ్ళు మొదట గుర్రం వేసుకుని వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి. గుర్రాలకి కాపలాగా సాంబుడిని పెట్టారు. ఎందుకంటే ఈ చెట్టు ఎక్కాక ఆ చెట్టు కొమ్మలు బండి వెళ్ళేంత పెద్దవిగా ఉన్నాయి. తర్వాత లేకపోతే గుర్రాలు ఏమవుతాయి, అందుకని గుర్రాలు వేసుకురాలి. ఇతనికి తెలుసు దాని మీద గుర్రంతో వెళ్ళిపోవచ్చు. నడిచి వచ్చాడు కదా, ఆ దారి ఎంత ఉందో అతనికి బాగా తెలుసు కాబట్టి గుర్రంతోనే వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోతాను అనుకున్నాడు. సరే, ఈ వచ్చే దారిలో ఈ అడవిలో ఒక చోట పడుకున్నాడు. ఈ మర్రి చెట్టు దగ్గర మొదల దగ్గరికి చేరాలి కదా ఇతను, ఆ కొమ్మ ఎడ్జ్ దగ్గరికి. ఓ రోజు పడుకున్నాడు. ఆ రోజు సాయంత్రం చీకటి పడిపోయింది, ఏదో తెచ్చుకుని ఆహారం తిన్నాడు, ఓ చెట్టు కింద పడుకున్నాడు. అడవుల్లో ప్రయాణాలు చెయ్యరు, రాత్రిళ్ళు పడుకుంటారు ఎక్కడో చోట చూసుకుని. గుర్రాన్ని ఓ చోట కట్టేసి అనువుగా క్రూర జంతువులు అవి ఉంటే వాటి వాసన, అవి తిరిగిన ప్రాంతాలు తెలుస్తూనే ఉంటాయి. సాతు జంతువులు ఏవో ఉన్నాయి, పర్వాలేదు అనుకున్నాడు. గుర్రం వదిలేశాడు, పడుకున్నాడు. పడుకునేసరికల్లా ఒక సింహం వచ్చి ఈ గుర్రాన్ని పట్టేసింది. ఇతను తెలుసుకోలేకపోయాడు, అది ఎక్కడో ఆహారం కోసం తిరుగుతూ ఈ గుర్రపు సకిలింపు విని ఇక్కడికి వచ్చేసింది.
ఇక దానికోసం కిందకి దిగాడు, కానీ ఏం చేస్తాడు, గుర్రాన్ని తినేసింది. ఇక ఏం చేయాలో తెలియలేదు. అటు ఇటు చూస్తే ఎవరు ఏం చేసి సహాయం చేస్తారు. అసలు నిరాయుధుడిగా ఉండిపోయాడు అనమాట. పైనుంచి కత్తి విసిరేశాడు. ఆ కత్తి కాస్త కింద, అంటే సింహం మీద పడుతుందని విసిరాడు. ఆ కత్తి కాస్త ముక్కైపోయింది, విరిగిపోయింది. కత్తి లేదు, గుర్రము లేదు. ఇప్పుడు అక్కడ దాకా చేరాలంటే ఇతను ఎంత నడవాలి? గుర్రం మీద రైమని వచ్చేసేవాడు. ఇక నడవటం మొదలు పెడితే ఈ వచ్చే దారి, అతను వచ్చేటప్పుడు ధోరణి వేరు, మళ్ళీ వెనక్కి వచ్చే ధోరణి వేరు. ఈసారి అడవిలో ఒక చిన్న చండికాలయం, ఒక అమ్మవారి దేవాలయం కనపడింది. అక్కడి నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చూశాడు. అక్కడ చూస్తే ఇద్దరు, ఒక పిల్లని కట్టేసి వచ్చారు. ఒక పిల్ల ఎవరో మూతి ముక్కు కట్టేశారు, మొహం బాగా తెలియట్లా, కాస్త వయసులో ఉన్న అమ్మాయిలాగా కనపడుతోంది. కట్టేశారు. వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారంటే కాటుకని కొండలు చేసినట్టుగా ఉన్నారు. ఇద్దరు పెద్ద పెద్ద ఆజానుబాహులైన ఇద్దరు దొంగలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ చిన్న మంత్రవాదితనం ఏదో చేస్తున్నారు. ఇప్పటికీ 99 మంది ఆడపిల్లల్ని ఆ చండికకి బలిచ్చారు ఏదో శక్తి కోసం. ఇది 100వ ఆడపిల్ల. ఇప్పటిదాకా ఇచ్చిన ఆడపిల్లలందరూ దేశవాళీ పిల్లలు. ఈ పిల్ల రాజకుమార్తె. పిల్ల చాలా అందంగా ఉంది. ఇది నాకు సొంతం అంటే నాకు సొంతం అని పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకునేసరికల్లా వీడు ఏం చేశాడు, ఇతను తెలిసిపోయింది ఇతనికి ఇక్కడ ఏదో జరుగుతుందని. అక్కడి నుంచి మెల్లిగా ఇటు వచ్చి చూశాడు. ఆ అమ్మాయి మూతి ముక్కు గుడ్డ తీస్తే పిల్ల మహా అందంగా ఉంది, రాజకుమార్తె అని అర్థమైంది కదా. అక్కడి నుంచి ఏం చేశాడంటే వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇతను చండికాలయం లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర చేతిలో కత్తి శూలం ఉంటాయి కదా, ఒక కత్తి అలాగా తీసుకుని బయటకు వచ్చి వీళ్ళిద్దరి మీద పడ్డాడు. అమ్మవారికి బలి ఇవ్వడానికి వచ్చిన పడుచుని అనుభవించాలని చూస్తే ఎట్లాగరా, ఇది చేయాల్సిన పనేనా అని ఇద్దరి మీద పడ్డాడు. కత్తి లేకపోతే ఒక రకంగా ఉండేది, కత్తి దొరికింది కదా. ఇక వాళ్ళిద్దరూ బతుకు జీవుడాన్ని పారిపోయారు. ఓ చిన్న ఫైట్ జరిగి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడు, లోపలికి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయి మూతున్న కట్లు అవి బొడదేశాడు. ఎవరమ్మాయి ఇవి ఏమిటి అని అడిగితే ఆ అమ్మాయి ఏం చేశాడు, కనకప్రభ ఆ పిల్ల పేర్లు ఎంత బాగున్నాయి చూడు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఎక్కడో పరాయిదాన్ని కాదు, పద్మగంధి తాలూకు పిన్ని కూతుర్ని. దీనికి రెండో పక్కనే మా రాజ్యం ఉంది. మా పద్మగంధిని నువ్వు పెళ్లి చేసుకున్నావని, కంటికి మందు రాసావని అవన్నీ మాకు తెలిసినవే. వీళ్ళు దానికోసమే ప్రయత్నించారు, పద్మగంధి కోసమే. దానికి పెళ్ళి అయిపోయింది కాబట్టి నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చేసారు. ఉద్యానవనంలో నేను ఆడుకుంటుండగా లాక్కొచ్చేసారు. మా నాన్న వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు, కాకపోతే ఏ దారిలో తెచ్చారో మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలీదు అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు. అమ్మాయి ఏంది, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు రక్షించావు, నువ్వు కనుక రాకపోతే వీళ్ళని చంపేసి ఉండేవాళ్ళు, ఇంకోటి కూడా ఏదైనా చేసే ఉండేవాళ్ళు. కాబట్టి నువ్వే నా భర్తవి, పద్మగంధితో పాటు నన్ను కూడా పెళ్లి చేసుకోమని. ఆ చండికాదేవి దగ్గరే ఉన్నదే ఓ పసుపుకు పట్టు అమ్మాయికి పెట్టి, దాని భార్య ఇప్పుడు ఇతనితో పాటు ఉన్న పిల్ల భార్య అయిందనుకో ఏ సమస్య ఉండదు. సరే ఇద్దరు బయలుదేరారు. మరి వెళ్ళాలి ఎక్కడో చోటికి. అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మర్రి చెట్టు మొదలకి వెళ్ళాలి, లేకపోతే మామగారి ఇంటికైనా వెళ్ళాలి కదా. బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏమనుకున్నారంటే, ఆటవికుల గూడెం ఒకటి తగిలింది వాళ్ళకి దారిలో. సరే వెళ్ళి ఈ గూడెంలోకి వాళ్ళ సహాయం తీసుకుందాం అనుకున్నారు. ఈ పిల్ల మహాసౌందర్యవతి అని చెప్పాం కదా. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని గూడెంలోకి వెళ్ళారు. ఆ గూడెం తాలూకు పెద్దవాడు, వాడికి కొంచెం మంత్రాలు మారి, వాడికి మాయలు మంత్రాలు వచ్చు. ఈ పిల్లని చూడంగానే అమ్మా అంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. మహాసౌందర్యవతి అయిన ఆ పిల్లని చూసేసరికి వాడికి చాలా ఉత్సాహం వచ్చింది. ఏదైనా ప్రయత్నం చేయాలి ఈ అమ్మాయి కోసం. సరే వీళ్ళు ఏం చేశారు, దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు గుర్రం పోయింది, 3 దారులు ఉన్నాయి. ఒకటి అమ్మాయి పుట్టిల్లు, రెండోది వీడి అత్తారిల్లు, లేకపోతే మర్రి చెట్టు మొదలు. ఈ 3 ఎక్కడో చోట చేరాలంటే మాకు గుర్రం కావాలి. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపొద్దున వెళ్ళటానికి మాకు ఏదైనా ఏర్పాటు చేయమని అడిగేసరికి మీరు గుడిసెలో ఉండండి, నేను చెప్తానన్నాడు. ఆ రాత్రికి ఏదో ఆహారం ఇచ్చారు. ఆ గుడిసెలో పడుకుంటే వీడు ఏం చేశాడు, ఒక చిన్న మంత్రం వేసి రాముడిని కుక్కగా మార్చేశాడు. వీడు మంత్రాలు వాడని చెప్పుకున్నాం కదా. రాముడు కుక్క అయిపోయాడు. కుక్క అయిపోయిన తర్వాత ఈ గదిలో ఉన్న కుక్కని బయటికి తీసుకెళ్ళిపోయాడు వాడు. ఆ ఆటవిక పెద్ద బయటికి తీసుకెళ్ళి బయట తాడుతో కట్టేశాడు. లోపలికి వచ్చి ఈ అమ్మాయిని నిద్రలేపాడు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది, నా పక్కన ఉన్నవాడు నా మొగుడేను, నేను మీ రాజుగారి అమ్మాయిని, నీకు నాకు పెళ్ళేమిటి, నువ్వు ఆటవికుడివి అన్నది. అబ్బే అలా ఏం కుదరదు, మీ ఆయనని నువ్వు చెప్తున్నావు కదా, వాడిని కుక్కని చేశారు, వాడిని మనిషి అవడిగా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా వాడిని వదిలిపెడతా కనీసం ప్రాణాలతోటి, ఆ కుక్కని నీ దగ్గరే ఉంచుకుందు కానీ,
లేకపోతే కుక్కని చంపటం ఎంతసేపు, మనిషిని చంపాలంటే వాడు ప్రతిఘటిస్తాడు, కుక్క ఏం ప్రతిఘటిస్తుంది అనేసరికి దీనికి అర్థం కాలే. అయ్యో ఇదేంటి, ఎక్కడి నుంచో అక్కడేదో తప్పించుకున్నాను అనుకుంటే వీడి దగ్గర దొరికిపోయాను అనుకుని కొంచెం బాగా ఆలోచించుకుని కాస్త తెలివైంది అనమాట ఈ అమ్మాయి. ఆటే భయస్తురాలు కాదు, తిప్పుకుంది ఆలోచన, తిప్పుకొని బాగానే ఉందనుకో, ఇప్పుడు మా ఆయన పీడ వదిలిచ్చేసావు, మరి మీ ఆవిడ పీడో చెప్పు, నీ ఆవిడ ఏమంటుంది? రేపొద్దు నుంచి నేను ఇక్కడ ఉండాలంటే ఆవిడ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. నాకేమో మీ భాష పాడు, మీ వంట తంట ఏమీ రావయ్యే. ఓ పని చేద్దాం, ఏదైనా దగ్గరలో ఉన్న ఇంకో నగరానికి వెళ్ళిపోదాం మన ఇద్దరం. కుక్కను కూడా తీసుకొచ్చేసి దాన్ని ఎందుకు వదిలిపెట్టడం, పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే బయలుదేరారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి 12 గంటగట్ట అయ్యేసరికల్లా ఈ ఆటో ఇక్కడికి ఏముంది, అడవులో నడవటాలు తిరగడాలు వాడికి అలవాటే, వాడికి ఏం భయం లేదు. ఈ అమ్మాయిని కుక్కని చేత్తో పుచ్చుకుని ఈ ఆటవిక గూడెని దాటేసి హేలానగరం వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ హేలానగరం వైపు దారి తీశారు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా చూస్తున్నా ఏంటి అనేసి. చాలాసేపు చెప్పేశాం కదా, మిగిలిన కథ మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.